నేర్చుకున్న ఈ అద్భుతమైన జీవవాక్కులను విని మనము జీవిస్తున్నామా? మనం ఎందులో ఉన్నామో తెలుసుకోలేని భయంకరమైన మోసంలో కొట్టుబిట్టాడుతున్నాం. ఇంటి దొంగను లేదు. ఈశ్వరుడు అంటే దేవుడే, హిందీ పదం అది. తంత్రము అనేదే ఒక మాయా పదం. ఎందుకంటే తంత్రాన్ని ఒక భక్తుడు చెప్పాడు, ఉభయార్థ సాధకమైన ఉపాయం. అంటే అది రైటే, ఇది రైటే, ఏదైనా రైటే, కానీ ఇప్పుడు మనల్ని మనమే కాపాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే సకలాశీర్వాదాలకు కారణభూతుడైన సర్వేశ్వరుడికి సర్వవేళలా సర్వ వ్యవస్థలలో సర్వ మానవాళిని ఏ భేదము లేకుండా నిరంతరము కాపాడుతున్నటువంటి మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన చేత సర్వాధికారము పొంది ఉన్నటువంటి ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే దేవుని ఆత్మ సహాయముతో మనందరి తరపున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన అధికారానికి లోబడి ఆయనలోనికి బాప్తిసం పొంది ఆయనకు సంఘముగా, సహోదరులుగా, శిష్యులుగా పిలువబడుతున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని రాజ్య సువార్తలో భాగంగా ఈ జీవ గ్రంథముగా పిలువబడుతున్న బైబిల్ గ్రంథంలో నుంచి ఎన్నో సంగతులు మరి ప్రతి వారము, ప్రతి దినము మనం నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న ఈ అద్భుతమైన జీవవాక్కులను విని మనము జీవిస్తున్నామా, జీవించుచున్నట్టు నటిస్తున్నామా అనేదే ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము తమ విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సిన సమయమాసనమైనది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క అద్భుతమైన మార్గానికి సమాంతరంగా భిన్నమైన మార్గము సాతాను ఏర్పాటు చేసి మనం ఎందులో ఉన్నామో తెలుసుకోలేని భయంకరమైన మోసంలో కొట్టుబిట్టాడుతున్నాం. మనము చిన్నప్పుడు సామెత వింటాం, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. ఈశ్వరుడు అంటే దేవుడే, హిందీ పదం అది. సో ఇంటి దొంగను తెలుసుకోవాలి అంటే మనకెంత మెలకువగా ఉండాలో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ యొక్క క్రైస్తవ సమాజము, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, సహోదరుల మధ్య ఉండవలసిన ఐక్యత నానాటికి దిగజారిపోయి సంఘము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ దేవునికి వ్యతిరేకంగా మారి ప్రతి ఒక్కడూ నిత్యాగ్ని దండనలోకి జారిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుడు మొదటి నుంచి ఆనాటి ప్రవక్తల ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా, ఆ తర్వాత యేసుక్రీస్తు ద్వారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమస్తము చెప్పి సర్వసత్యంలోనికి మరి అపోస్తల ద్వారా నడిపించి 2000 సంవత్సరాల నుంచి నా పిల్లలారా మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. పాత నిబంధనలోని గ్రంథాలను చదివితే చాలా చోట్ల ఇశ్రాయేలులను మీరెందుకు ఇంతగా చెడిపోతున్నారు అని దేవుడు హెచ్చరించడం చూశాం. ఇప్పుడు మనం చదివాం మీకా గ్రంథాన్ని కనుక మనం చూస్తే అందులో ఆనాటి ఇశ్రాయేలీయులను, వారి శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే బోధకులు, కాపర్లు అనే వాళ్ళని ఏ విధంగా తిట్టాడు అంటే, ఈ సమాజం చెడిపోవడానికి కాపర్లే ముఖ్య కారణము అని అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కూడా మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని హెచ్చరించిన ఆ హెచ్చరికను సంఘంలో బోధించకుండా అనేక మంది సంఘ కాపర్లు తాము బ్రతకటానికి విశ్వాసులను
భ్రమలో పెట్టడం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క సాతాను ఈరోజు సంఘము పైకి లేదా విశ్వాసుల పైకి విసురుతున్నటువంటి అగ్ని బాణాలు ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనేదే మన ముందున్న అంశం. అందుకే ఈరోజు మన పాఠము అపవాది తంత్రము అనేదే ఒక మాయా పదం. ఎందుకంటే తంత్రాన్ని ఒక భక్తుడు చెప్పాడు, ఉభయార్థ సాధకమైన ఉపాయం. అంటే అది రైటే ఇది రైటే, ఏదైనా రైటే. అర్థమైందా లేదా? ఇలా చెప్పటం తంత్రం మొదటి నుంచి మరి వాడు ప్రయోగించిందే ఆ మాట. ఆది తల్లి అయిన అవ్వ దగ్గర కూడా అదే అన్నాడు. కరెక్టు చెప్పినట్టే చెప్పి మోసం చేశాడు తల్లిని. ఆ విధంగా ఈరోజు కూడా కరెక్ట్ చెప్పినట్టే చెప్పి మనల్ని ఎలా మోసపుచ్చుతున్నాడు అనేదే మన ముందున్న అంశం. అందుకే ఆది కాండం నుంచి చూసినా లేదా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో చూసినా, ఎందుకంటే యోహాను సువార్తలో మనం 8వ అధ్యాయంలో చూసాం, యేసు ప్రభు ఎంత చెప్పినా ఆయన మాట వినక, ఎందుకంటే ఆయనే దేవుని మాట, ఆ దేవుని మాటే ఒక ఆకారాన్ని ధరించుకొని మన దగ్గరకు వచ్చి మనకు చెప్తే ఆయన ఏమన్నాడు, నా సొంతమేం కాదు, నేను ఏది చెప్పినా ఇది నా తండ్రి మాటే, నాది కాదు అన్నాడు. అంటే సర్వము దేవుని మాటే. ఆది కాండం నుంచి ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో అప్పటి నుంచి దేవుని మాటే. సో దేవుని మాటను విననొల్లకుండా సాతాను ప్రతి తరములోనూ ఆయా మనుషుల మీద, ఆయా భక్తుల మీద, ఎందుకంటే ముఖ్యంగా భక్తుల మీదనే తన తంత్రాన్ని ప్రయోగించడం చూస్తాం. ఒకప్పుడు బిలాము సంగతి చాలా చోట రాయబడి ఉంది. చిన్న సబ్జెక్ట్ ఆయన, కానీ బిలాము డబ్బు కష్టపడి ఏ విధంగా తంత్రాన్ని ప్రయోగించి ఇశ్రాయేలు సమాజాన్ని చెడగొట్టి వాళ్ళలో అనేక మంది శోధింపబడి చనిపోవడానికి కారణమయ్యాడు. అలా సంఖ్యాకాండంలో ఉంటుంది, 23, 24 అధ్యాయాలు చదివితే 25వ అధ్యాయంలో బిలాము ఎలాగో తంత్రాన్ని ప్రయోగించి ఇశ్రాయేలును మరి చెడగొట్టడానికి ఆనాటి యూదేతర రాజు ఇస్తానన్న డబ్బుకు ఆశపడి ఎలా ఇశ్రాయేలును వారి మరణకాండకు ఇదయ్యాడో మనం తెలుసుకున్నాం, తెలిసింది, రాయబడింది. కాబట్టి ఈరోజు మనం చూస్తే ఏ విధంగా భక్తుల చేతనే ఎలా మోసపుచ్చబడుతున్నాము అనేది. అందుకనే ఏ మనిషిని నమ్మకూడదు అనేది ఖచ్చితంగా దేవుడు రాసిన మాట. ఏం రాశాడు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. యేసుక్రీస్తు వచ్చి కూడా ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనుషుల సాక్ష్యాన్ని నేను అంగీకరించను. 8వ అధ్యాయము మనం దాన్ని చదివితే యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 12 నుంచి మొత్తం ఈ అధ్యాయం అంతా శాస్త్రులు పరిసయ్యులు చేసిన మోసాలు, ఇశ్రాయేలు మోసపోతున్న విధానాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా చెప్పాడో మనం ఆలోచన చేస్తే, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము సత్యం కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొనను, నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుంచి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. మరియు 2 మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది అంటే
దేవుని సాక్ష్యాన్ని మీరు నమ్మాలి. ఇద్దరు మనుషుల సాక్ష్యాన్నే మీరు నమ్ముతున్నారు, దాంతో కూడా పని లేదు నాకు. నా తండ్రి నా గురించి ఇచ్చిన సాక్ష్యం, నేను సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టాను కనుక దేవుని వాక్యం, నేనే ఆ వాక్యాన్ని, నేనే ఆ శరీరాన్ని ధరించుకొని వచ్చాను, ఆ వాక్యము నేనే అని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. వినకుండా మనుషుల వైపు తిరిగి మనుషులు చెప్పిన సాక్ష్యాలను, ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యాన్ని నమ్మకుండా మనుషులు చెప్పిన సాక్ష్యాలనే అపవాది యేసును నమ్మించటానికి ఎన్నో తప్పుడు సాక్ష్యాలను ప్రవేశపెట్టాడు. జాగ్రత్తగా కానీ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు నాకు మేలు చేశాడు అని చెప్పినట్టే చెప్పి శరీర సంబంధమైన మేలుల మీదనే మనల్ని బ్రతికే అవకాశం, చర్చికి వచ్చే అవకాశం నేర్పాడే తప్ప యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? నశించిన దానిని, తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చాను అని ఆయన చెబితే మనల్ందరూ ఏం చేస్తున్నాను? నాకు రోగం బాగైంది, నాకు ఇది బాగైంది, నాకు అది కలిసి వచ్చింది, నీకు ఇది కలిసి వచ్చింది, నువ్వు నమ్మితే నీకు కూడా కలిసి వస్తుంది అనే తప్పుడు సాక్ష్యాల వైపు, అది యేసుక్రీస్తుని గురించి బోధించినట్టే ఉంటుంది, యేసుక్రీస్తును నమ్మించినట్టే ఉంటుంది, కానీ యేసుక్రీస్తులో నుంచి నిన్ను తప్పించే విధంగా ఉంటుంది. ఈరోజు భిన్నమైన అనేకమైన సంఘాలు వచ్చాయి. యేసుక్రీస్తును నమ్మించినట్టే నమ్మించి యేసుక్రీస్తును మరి ఏం చేయాలో ప్రకటిస్తున్నట్టే అనేక మందిని అందులో నుంచి తప్పించే సంస్థలు చాలా వచ్చాయి. ఆరాధన విషయంలో సెవెంత్ డే వాళ్ళైనా, మరి మార్మోన్ అని, ఆ తర్వాత ఈ దేవుడు పరలోకపు తల్లి అని, లేకపోతే యెహోవా సాక్షులని, యాషువా మెస్సయ్య అని, యావే సమాజం అని, ఇలా బోలెడు మంది. అన్నిటికంటే అతి భయంకరులు ఎవరయ్యా అంటే త్రిత్వవాదులు. త్రిత్వమును ప్రవేశపెట్టి అసలు లోపల నుంచే భక్తులు బయలుదేరి క్రీస్తు యేసును ఎవరని నమ్మించకుండా భయంకరంగా మార్చేస్తున్నారు. సో వీళ్ళందరి మధ్య బ్రతుకుతున్నాం మనం. వీళ్ళందరూ ఎవరో మీకు మీకాలో కానీ, లేకపోతే హెచ్కేల్లో కానీ, ఇర్మియాలో చెప్తాడు, ఈ కాపరులే కూలికి బోధించటానికి బయలుదేరారు. విపరీతమైన జనాలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు రా బాబు అంటే, భోజనము వాళ్ళకిచ్చే, ఏమంటారంటే లైట్గా గిఫ్ట్ అంటది. ఆ పెట్రోల్ ఖర్చులను ఇవ్వరా, భోజనం పెట్టాలి, ఛార్జీలు ఇవ్వాలి, అప్పుడు మేము వాక్యాన్ని వినడానికి వస్తాము అనే ఒక షరతు ఈరోజు బోధకులే పెడుతున్నారు. అంటే చాలా బాధేసింది నాకు, కానీ తప్పట్లేదు. ఎందుకు మీరెందుకు పెడుతున్నారు, మీరు పెట్టాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించే వాళ్ళు కూడా మనలో ఉన్నారు. కానీ ఒకసారి ఆలోచిస్తే చరిత్రలో ఆనాటి సంఘము మరి తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తుల యొద్ద పెట్టి అక్కర కొలది పంచుకొని వేరే వేరే సంఘాలకు, వేరే వేరే వాటికి ఈ సువార్తకు వాళ్ళు ఖర్చు పెట్టారు. యేసు ప్రభు కూడా అలా కదా భోజనం పెట్టే వాక్యం చెప్పాడు. కాబట్టి భోజనము మీరు పెట్టాలి అనే ఒకటి వాదన. అవునా, మేము బేద పాస్టర్లం అంటున్నారు, మాకు పెట్రోల్ ఖర్చు అన్నా కావాలి అంటున్నారు. అంటే పైసలు ఇస్తేనే మీరు వాక్యం వింటారు, ఆ విన్న వాక్యం చెప్తారో లేదో నమ్మకం లేని పరిస్థితి. అంటే ఈరోజు సమాజాన్ని చెడగొడుతున్న ఈ యొక్క సమూహము నాటి బోధక సమూహము, కాపరులైనటువంటి సమూహము దేవుడు వారిని ఎలా, నేను వీళ్ళను పంపలేదు, వీళ్ళు కోలికి బోధిస్తున్నారు, వీళ్ళు తప్పులు బోధిస్తున్నారు, వాడు నా పేరిట చెప్తున్నాడు కానీ నేను ఎవరిని పంపలేదు అని ఎన్నోసార్లు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు దేవుడు. ఈరోజు కూడా అపోస్తుల ద్వారా హెచ్చరించాడు. ఏంటంటే చాలామంది దొంగ బోధకులు వచ్చారు, అబద్ధపు క్రీస్తులు వస్తారు, అవునా, అబద్ధకు ప్రవక్తలు వస్తారు, లేదా అపోస్తులు వస్తారు, దొంగ అపోస్తులు వస్తారు. వీళ్ళందరి నుంచి మీరు కాపాడుకోవాలి అంటున్నారు. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈరోజు దేవుడు కాపాడాలి కదా అని మీరు అనుకుంటే, చాలామంది ఆ రోజు దేవుడు కాపాడాడు ఇశ్రాయేలును, కానీ ఇప్పుడు మనల్ని మనమే కాపాడు. ఎందుకంటే మనకు దేవుడు మనం ఎలా కాపాడుకోవాలో మనకన్నీ ఇచ్చాడు. అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్న మరొక ముఖ్యం. ఎన్నోసార్లు చెప్పినా మరొకసారి చెప్తున్నాను, ఏ విధంగా ఈరోజు సంఘం చెడిపోతుందో,
ఏ విధంగా ఈ సంఘాన్ని మనం కాపాడుకోవాలో, ఒక దేశం మీదకి శత్రువులు యుద్ధం చేసినప్పుడు ఆ దేశం ఎలా తమ శత్రువుల నుంచి మనల్ని కాపాడుకోవడానికి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందో ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అపవాది చాలా తంత్రాలను ప్రయోగిస్తున్నాడు. నానా విధాలుగా ఎక్కడికి వెళ్ళినా అడుగడుగునా ఒకరిని నోరు మూయిస్తే మరొకళ్ళు వేస్తున్నాడు, మరొకరిని మూయిస్తే మరొకళ్ళు వేస్తున్నాడు. ఏదో రకంగా ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేసే పరిస్థితి వచ్చింది. నానాటికి మనం ఈరోజు చూడగలిగితే, కొన్ని సంవత్సరాలుగా మన బైబిల్ కాలేజీ నడుపుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి నేర్చుకున్న వాళ్ళే ఎలా చెడిపోయి దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ప్రత్యక్షంగా నడుస్తుంది. ఇప్పుడు ఎవరిని కొడితే మరి బలహీనపడుతుంది అంటే వీళ్ళు కూడా మోసపోతున్నారు. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే డబ్బులకు ఆశపడో, పేరుకి ఆశపడో, ఇంకొక దానికి ఆశపడో దీనికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి వచ్చింది. కనుకనే అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. అంటే మీరేదో ఇక్కడ ఉండాలని కాదు, విశ్వాసంలో ఉండాలి. డబ్బు కమ్ముడు పోకుండా, పేరు ప్రఖ్యాతలు కమ్ములు పోకుండా మిమ్మల్ని మీరు తగ్గించుకొని యేసుక్రీస్తును హెచ్చిస్తూ దేవుని అనుక్షణము గణపరిచే విధంగా మీరు ఉండాలి. అంటే దేవుడు మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు ఒక రక్షణ వ్యవస్థను పెట్టాడు. ఆ రక్షణ వ్యవస్థను కనుక మనం వాడుకుంటే మనల్ని ఎవడు కొట్టడు. ఆ విధంగా మనం నేర్చుకోవాలి. ఈరోజు మన ప్రపంచం, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో యుద్ధాల దగ్గర చూస్తున్నాం, మోసాల దగ్గర చూస్తున్నాం, అబద్ధాలు ఎలా ఊరేగుతున్నాయో చూస్తున్నాం. వాటన్నిటిని మనం బయటికి తీయాలి ఈరోజు. అలాంటి గొప్ప సంగతినే మనం నేర్చుకున్నాం ఈరోజు. దానికి దేవుడు సర్వసత్యంలో అపోస్తలుల ద్వారా ఏమిచ్చాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. 10 నుంచి, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండు అంటే ప్రభువు యొక్క మహాశక్తిని నువ్వు గ్రహిస్తే నువ్వు ఖచ్చితంగా బలవంతుడవుతావు. ఆ బలం ఎలాంటిది? అవతలను కొట్టేది కాదు, అవతలను మోసం చేసే బలం కాదు. అది అపవాది తంత్రములను ఎదిరించటానికి బలం. వాడు ఎంత దెబ్బ కొట్టినా మళ్ళీ లేచిపోడు. ఏ విధంగానైతే వాడు వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనల్ని మోసం చేస్తున్నాడో, అలా యేసుప్రభుని కూడా వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయనను పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా వాక్యంతో వాడిని ఎదిరించాడో అలాంటి బలవంతులం మామూలుగా మనం ఆలోచిస్తాం. అలాంటి బలం దేవుడు మనకిస్తున్నాడు, అలాంటి శక్తిని మనకిస్తున్నాడు. ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. అందుకని ఏమంటున్నాడు, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు క్రీస్తునందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము అంటే తెలుసా? మనిషి బాగుపడడానికైనా, అవునా, చెడిపోవడానికైనా మానవ దేహంలో కొన్ని అంగాలను, కొన్ని ఇంద్రియాలను మన శరీరంలో పెట్టాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఒకదాని కాదు మోయటం. ఏమంటున్నాడు? నీ శరీరంలో ఎన్ని అంగాలు, అవయవాలు ఉన్నాయో, కనబడినవి, కనబడనివి అంతరింద్రియములు అంటే కనబడనివి, బయటికి కనబడేవి వేరే ఉన్నాయి. వీటన్నిటికీ ఏం చేయమంటున్నాడు? మొత్తం మూసేయాలంటున్నాడు. ఒకదానికేస్తే ఒకదాన్ని. ఇప్పుడు ఏముంటుంది? మనం చెడిపోవడానికి ఫస్ట్ కారణం ఏదంటే కన్ను, అంతేనా కదా? సో కన్నుకు దేవుడిచ్చే కవచం వేరుంటుంది, మనం వేసుకునే కవచాలు వేరు. మనం చూడగానే అనుకుంటాం, అవునా కదా, అబ్బా అయిపోయింది, మోసపోయామను. కళ్ళతో చూసింది ఖచ్చితంగా మోసపోయే పరిస్థితి ఉన్నది కనుక దీనికి ఏ కవచం వేస్తే నీకు ఆ నిజం తెలుస్తుందంటే దేవుడిచ్చే కవచం. ఎలాగూ యేసుక్రీస్తు ఎలాంటి కంటి చూపును బట్టి తీర్పు తీర్చలేదో
చూసిందల్లా నిజం కాదనే సామెత కూడా ఉంటుంది కనుక అలా నీ కంటికి నువ్వు ఎలాంటి కవచాన్ని పెడతావో ఆలోచించమంటున్నాడు. అలా ఆలోచించగలిగితే మనం అద్భుతాలను చూడగలం. ఇంకంతకంటే గొప్ప చెడిపోవడం ఏంటంటే ఏముంటుంది, చెవికి మొన్నోడు పెట్టాడు, చెవిలో పడ్డ విషం అట, అవునా, ఊర్లకు ఊర్లు తరాలను చెడగొట్టేస్తాయి. సో దీనికి ఎలాంటి కవచం వేస్తావు, దీనికి ఎలాంటి కవచం వేస్తావు, నోటికి ఎలాంటి కళ్ళెం పెడతావు ఆలోచన చేయగలిగితే ఈ యొక్క మన జీవితంలో మనం నడవలసిన విధానం, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, అపవాది విసురుతున్న అగ్ని బాణములను ఎలా మనల్ని మనం కాపాడుకోవాలో ఈరోజు దేవుడు వాటికి కావలసిన సర్వాంగ కవచం. ఈరోజు అవతలోడు స్కడ్ మిసైల్ చేస్తుంటే యువతలోడు ఐరన్ డోమ్ నుంచి ఎలాంటి మిసైల్ వేసి గాలిలోనే పేల్చేసి మన దేహపు సరిహద్దులో కూడా రాకుండా ఏ విధంగా ఈరోజు యుద్ధాలు చేస్తున్నారో, ఫిజికల్ యుద్ధాలు. మనం చేసేది ప్రత్యక్ష యుద్ధం కాదు, మనది కనబడని శక్తులతో కనబడని పోరాటం. ఎందుకంటే మనం చేస్తున్న ఈ యొక్క పోరాటాన్ని దేవుడు అందుకే మనల్ని కాపాడుకోవడానికి ఈ మాటలు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు అంటే సర్వాంగ కవచం. ముఖ్యంగా జడగొట్టేటి ఏంటి? ఒకటి కన్ను, రెండోది చెవి, మూడోది నాలుక. ఇక నోరు మొత్తం అంటే అందులో ఉన్నది నాలుక. స్పెషల్ నోరు తెరిచిన ముయ్యాలంటున్నాడు కనుక మనం ఆలోచన చేయగలిగితే మొత్తము సర్వ సమాజాన్ని నాశనం చేసేదే ఇక నాలుక అనేది. తమ్ముడు దాని మీద పెద్ద ప్రసంగమే చేయొచ్చు. చిన్న అగ్గి పెట్టే పెద్ద అడవిని ఎలా కాల్చేస్తుందో ఈ నాలుక, ఎన్ని సంఘాలను చెడగొడుతుందో, ఎన్ని కుటుంబాలను చెడగొడుతుందో, ఎన్ని దేశాలను చెడగొడుతుందో ఈరోజు మనం చూస్తున్నాం. కనుక వీటికి మనం కళ్ళెం వేయగలిగితే ఎప్పుడు సాధ్యమది? మనిషిగా, అవునా కదా, కులాన్ని, బలగాన్ని, ఆస్తిని, అంతస్తులను, డబ్బును ఇవి ఆశించితే మనం ఎప్పుడు వేయలేము. కానీ తుదకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహా శక్తిని బట్టి అన్నాడు, ఆయన యందు బలవంతులైతే ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కానీ అవన్నిటినీ మనం జాగ్రత్తగా వాడుకోగలగాలి. నేను ఒకసారి చెప్పాను, సావైతే లాభం, బ్రతుకుట తెల్లారే నా కొడుకు నా కూతురు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అది ఏంటిది? అది చికెన్ గున్యానా ఏదో వచ్చింది. దీనికి మందులు లేవన్నాడు డాక్టర్. అప్పుడు తెలుసు కదా, ఇప్పుడు కాదు కదా, అది 20 ఏళ్ల కింద అనుకుంటాను. మెడిసిన్ లేని వ్యాధి వచ్చింది. దేవుడు మీ ఇష్టం, దేవుడు కాపాడుతున్నాడు. అప్పుడు మళ్ళీ ఏమొచ్చింది? నాకు భయం వచ్చింది. నేను మనిషినే, ఇంత ప్రసంగం చేశా. ఏంది, నా పిల్లల్ని చంపేస్తావా? నా పిల్లలు చచ్చిపోతే నేను ఎలా బతకాలి అని ఏడుపు వచ్చింది నాకు. అయినంత మాత్రాన్ని ఏం చేయను, మళ్ళీ తట్టుకున్నాం. ఆయన నీ చిత్తం అనాలి. ఎందుకంటే యేసు ప్రభు అంతట ఆయనే సావు దగ్గరికి వస్తే ఏమన్నాడు? తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి, అంటే శరీరము పెట్టే బాధ ఆ క్షణంలో ఎలా ఉంటుందో మనిషిగా మనం తట్టుకోవాలి. ఇది బోధించి జనాలకు. కాలు ఇరిగినాక నువ్వు కనుక కాలు నొప్పి కానీ, పంటి నొప్పి కానీ, కంటి నొప్పి కానీ నువ్వు చూస్తే ఎలా ఉంటుంది అది? సో బాధను అనుభవించటానికి ఎవరికి సాధ్యము అంటే యేసుక్రీస్తునందు ఉన్నోడికే సాధ్యం అంటున్నాడు. ఈవెన్ యేసుక్రీస్తు కూడా దేవుని యందు ఉన్న ఒక క్షణంలో మొరపెట్టాడు ఆయన. దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఇంకొకరిని విమర్శించడం కాదు, మనల్ని మనమే విమర్శించుకోవాలి, ఆలోచించుకోవాలి. అంతే. ఇంత శక్తి కావాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటున్నాడు. ఎందుకంటే నీ మాట కావాలి, నీ చూపు కావాలి, నీ ఆలోచన కావాలి, నీ వెనుకడి శక్తి కావాలి. మొత్తం ఎన్నైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియ నిగ్రహణ శక్తి, దానికోసమే మనల్ని మనం కాపాడుకోమని దేవుడు వెనకాల ఉన్నాడు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యుద్ధ నుండి. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పాస్టర్లు చెప్పినట్టు యుద్ధం యెహోవాది కాదు, యుద్ధం మనది. ఈరోజు యుద్ధం క్రైస్తవుడిది, విశ్వాసది.
వెనకాల దేవుడు ఉంటాడు, నువ్వు గెలుస్తావా లేదా చూస్తాడు అంతే. నిజంగా నువ్వు విశ్వాసివి, నిజంగా నువ్వు దేవుని లెక్కలో ఉన్నావు అంటే అంతిమ విజయం మళ్ళీ నీదే. విజయానికి మళ్ళీ సాయం చేస్తాడు, తేడాని కాదు. కానీ తుద వరకు నువ్వే గెలవాలి నీ స్వయం శక్తితో. యేసుప్రభు మనకు చూపించాడు సెలవులు ఏమని, నా దేవా నా దేవా నా చెయ్యి అంటే దేవుడు మనల్ని చెయ్యి విడిచినా నువ్వు నీ యొక్క కార్యాన్ని సాధించాలి. నీ గోల్ నువ్వు గెలవాలి అంటే దేవుడిచ్చిన సర్వాంగం. దేవుడేమో ఊరికేనే యుద్ధం చేయమంటున్నాడు, నీకు ఆల్రెడీ కావాల్సిన ప్రొటెక్షన్ అంతా ఇచ్చి పోరాడమంటున్నాడు. అది నా వల్ల కాదంటే దేవుడు కూడా ఏం చేయలేడు. అదే మనల్ని సిద్ధపాటు. ఈరోజు చూస్తున్నాం మనం. ఇంకా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కోండి. సత్యమును దట్టి చాలాసార్లు చెప్పాను. నడుముకే ఎందుకు ఉండాలి? ఏమా నడుముకి ఎందుకు ఉండాలి? నువ్వు నిలబడాలంటే నీ నడుమే గట్టిగా ఉండాలి. తెలుసు కదా మీకు, ప్రతిదానికి దేనికైనా ఒక బెల్ట్ పెడతారు చూసారా. వీక్ అయితే నువ్వు ఈరోజు శరీరాన్ని కాపాడుకోవడానికి బెల్ట్ పెడుతున్నావేమో, దేవుడిచ్చే సత్యం అబద్ధం ఆడకుండా నువ్వు దేవుడు ఏ పని చెప్పాడో ఆ మాట ప్రకారం చిన్న విషయంలో కూడా తప్పిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనం సత్యం ముందు నిలబడాలి, దేవుని నీతికి లోబడాలి. మనుష్య నీతులు చాలా ఉంటాయి, కానీ యేసుప్రభు చెప్పాడు కదా, నీ శత్రువును ప్రేమించమనేది దేవుని నీతి, నీ శత్రువును ద్వేషించమనేది మనుష్య నీతి. వాడు మనకి ఇలా చేశాడు కదా, మనం ఎందుకు చేయకూడదు అనేది దేవుని నీతి కాదు. వాడు మనకు అన్యాయం చేసినా మనం మాత్రం ప్రేమించి న్యాయం చేయాలి, అది దేవుని నీతి. అది ఎవడికి సాధ్యం అంటే సత్యమందు ఎవడుంటాడో, సత్యమందు ఎవడు నిలిచి ఉంటాడో, సత్యమనే దట్టి నడుముకు కట్టుకుంటాడో అది వాడి వల్ల సాధ్యం అవుతుంది అంటున్నాడు దేవుడే, నేను కాదు. పాదములకు సమాధాన సువార్తనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని. ఎందుకంటే నడవాలంటే మనకు చెప్పులు అవసరం. చెప్పులున్నంత మాత్రాన నడవలేము, అవునా కదా? చెప్పులున్నంత మాత్రాన పోవాలనే మనసు లేకపోతే, నడవాలనే ఇచ్చ లేకపోతే నువ్వు అడుగు కూడా బయటికి. అందుకే ఏమంటాడు, సిద్ధ మనస్సు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. నువ్వు మనిషి అనుకుంటే నువ్వు చేయగలవు. చాలామంది పోవాలనున్నా తప్పించుకునే టైప్ వాళ్ళు ఉంటారు, అవునా? ఆడికి సబ్జెక్ట్ అర్థమైతే నువ్వు పొమ్మనకున్నా పోతాడు. ఇది మైండ్లో ఉన్నది. నాకు ఇది కావాలి అని నీ మనసులో వస్తే ఎవడు నిన్ను రమ్మనాల అవసరం లేదు, నేను పొమ్మన అవసరం లేదు. సబ్జెక్ట్ అర్థమైతే నువ్వే పోతావు, నువ్వే వస్తావు, నువ్వే కష్టపడతావు, నువ్వే పోరాటం చేస్తావు. ఎందుకంటే అవసరం, నీడు ఉన్నదనుకో. సముద్రంలో పడ్డావు, ఏది లేదు, ఏం చేయాలి? చిన్న చెక్క దొరికినా పట్టుకుంటావు. ఏమన్నా ఎట్లయినా ఒడుకు రావాలి. చాలామంది మనసు నిబ్బరం చేసుకొని అడవిలో తప్పిపోయినా, అవునా కదా, ఏదో విధంగా పానాలు దక్కించుకొని ఎవరో ఒకరు బయట వాళ్ళను చూస్తారని షర్టో ప్యాంటో చీరో వేసి బయటికి కనబడేట్టు చేసుకొని తమ ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవడు ఉండడు అడవిలో, దారి తప్పితే. ఇలా అందిన ప్రతి అవకాశాన్ని పుచ్చుకొని ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క విజయం సాధించాలనేది దేవుని తత్వం. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలును దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని తార్పుటకు శక్తిమంతులవుదురు. ఇక్కడ ఉన్నది ప్రాబ్లం. దుష్టుడు వేసే అగ్ని బాణములను నువ్వు ఎదుర్కోవాలంటే ఏముండాలి నీలో? ఏది గట్టిగా ఉండాలి? విశ్వాసం అనే డాలు. మీరు అప్పుడప్పుడు యుద్ధం చేసే వాళ్ళలో ఖచ్చితంగా ఏముంటుందంటే డాలు, ఒక చేతిలో కత్తి. యుద్ధం చేసేవాడు వాడేసే దాన్ని ఇలా ఎదుర్కొంటాడు, వాడు ఇలా వేసుకుంటాడు. సో ఈ డాలు కనుక గట్టిగా లేకపోతే నీ పని అవుట్. సో ఏదా డాలు? విశ్వాసం అనే ఇది లేకపోతే అవుట్. ఈరోజు ఈ విశ్వాసం అనే డాలు నీ చేత పట్టించి
ఏ విధంగా నిన్ను మాయ చేస్తున్నాడో ఈ అపవాది తంత్రమును మీరు తెలుసుకోవాలంటే లాస్ట్ వీకో ఏ వీకో నీతో మాట్లాడాను కానీ మరొకసారి చెప్పి ముగిస్తా. తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈరోజు ప్రపంచంలో 80% మంది క్రైస్తవులు ఈ విశ్వాసం అనే డాలు లేక అపవాది ప్రయోగిస్తున్న తంత్రాన్ని తెలుసుకోలేక ఎలా దెబ్బ తింటున్నారో మీరు అలాగ మళ్ళీసారి దెబ్బ తినకుండా. ఎందుకంటే మన దగ్గరికే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, అవునా కదా? ఇక్కడ విశ్వాసములో ఉన్న మనం ప్రకటిస్తున్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని అపవాది సర్వశక్తులు కూడగట్టుకున్నాడు. అన్ని సంఘాలు కలిసి దాడి చేస్తున్నాయి, అన్ని వ్యవస్థలు కలిసి మన మీదికి ఏదో రకంగా విశ్వాసంలోంచి తప్పించాలి. ఏం విశ్వాసం అది? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే మీరు పరలోకం వెళ్తారు అనే ఆ విశ్వాసాన్ని చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అపవాది. అందులో వాడు ప్రయోగించిన ఒక తంత్రాన్ని ఈరోజు మీకు చూపిస్తాను. అది 2వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు, అంటే మనస్సును చంచలత్వంలోనికి తీసుకోకుండా బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ, విశ్వ వినాశనం గురించి క్రీస్తు శకము 50 ఈ పత్రిక రాసి 45-50 మధ్యలో అప్పటి నుంచే యేసు రాకడ వచ్చేసింది, నాకు పరిశుద్ధాత్మ వచ్చింది అని ఒకడు ప్రవచనం చెప్తున్నాడు. పలానా రోజే యేసు వచ్చేస్తాడు. అక్కడి నుంచి ఒకవేళ వీడికి ఆత్మ నమ్మునోడైతే ఏం చేస్తాడట? అపోస్తలు కానీ ప్రవక్తలు రాసిన పత్రికలు, పుస్తకాల వలన, అంటే ఇదిగో దానియేలు గ్రంథం ఇలా చెప్తుంది, యెహెజ్కేలు గ్రంథం ఇలా చెప్తుంది, ప్రకటన గ్రంథం ఇలా చెప్తుంది, దీనివలన యేసుక్రీస్తు పలానా రోజు వస్తాడు, అయిపోయింది అని మీరు బైబిల్ గ్రంథములోని వాక్యాలు చూపించినా మీరు నమ్మకూడదు. ఈరోజు అందరూ వాక్యాలుగా చూపించేది. మొన్నటిదాకా ఎలా ఉండే తెలుసా మీకు? మొన్నటి వీడియోలు మీరు చూస్తే ఈ యొక్క ఏంటిది ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ వార్ను చూపించి యెహెజ్కేలు 31 నెరవేరుతుంది ఒకడు అంటాడు, ఒకడు దానియేలు గ్రంథం నెరవేరుతుంది అంటాడు. అయిపోయింది, ప్రపంచ నాశనం దగ్గరికి వచ్చేసింది. ఇక వాళ్ళు అమెరికా గెలిచేస్తుంది, ఇజ్రాయెల్ గెలిచేస్తుంది, పోయి వాళ్ళు టెంపుల్ కట్టేస్తారు, టెంపుల్లోనికి వాడు వచ్చేస్తాడు. ఇవన్నీ బైబిల్లో లేవు కానీ నమ్మిస్తారు, మిమ్మల్ని నమ్మించారు చాలామంది. సో ఏ విధంగా వెనకంజ వేసింది. మళ్ళీ ఇగో 3వ టెంపుల్ అయిపోతుందని ఎవడు కట్టలేడు, మీరేం భయపడకండి. యేసుక్రీస్తు రాకడ రావాలంటే మనం ఏం చెప్తున్నాం? బైబిల్ ఏం చెప్పింది? ఈ రాజ్య సువార్త, యుద్ధాలు కాదు, కరువులు కాదు, కరోనాలు కాదు, తంత్రాలు కాదు, ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై ఈ లోకమందంతటా యేసుక్రీస్తు రాజని, యేసుక్రీస్తు ప్రభువని, ఆయన రాజ్యం భూమి మీద ఉన్నదని, ఆ రాజ్యమే మనమని ఈ రాజ్యము ప్రకటించే సువార్త, విశ్వాసము ప్రపంచ ప్రజలందరికీ తెలియబడాలి, ప్రకటించబడాలి. అప్పుడు అంతం రావాలి. అందుకే మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా. ఇది సాతాను తంత్రం. ఈరోజు బైబిల్ చూపించే అయిపోయింది అంటున్నాడు. బైబిల్లో ఉన్నదని చెప్తూనే 3వ మందిరం కడతారు, అంత్యక్రీస్తు వచ్చి కూర్చుంటాడు, పరిపాలన చేస్తాడు. ప్రపంచంలో ఉన్న సింహాసనాలన్నీ, అంటే ఢిల్లీని కూడా యేసు ప్రభువే పరిపాలిస్తాడనే ఒక తప్పుడు బోధ చేస్తున్నారు ఈరోజు పాస్టర్. ఢిల్లీ సింహాసనం ఆయనకి ఎందుకు, ఇజ్రాయెల్ సింహాసనం ఆయనకి ఎందుకు, అమెరికా సింహాసనం ఆయనకు అవసరం లేదు. ఆయన ఆల్రెడీ 3 లోకాలకు అధిపతి. భూలోకంలో, పరలోకంలో, పాతాళ లోకంలో ఆయనకు అధికారం ఇవ్వబడింది, ఆయన పరిపాలిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ నీ దేశం ఎంత, నీ గ్రహం ఎంత, ఈ ప్రకృతిలో భూలోకం ఎంత, ఇది చెప్పు. ఇలా అపవాది ఈరోజు 80% క్రైస్తవులను మోసం చేస్తుంది. ఇది అపవాది తంత్రం. 2వది చూపిస్తాను, 4వ అధ్యాయం 4వ వచనం.
3 నుంచి మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. అంటే పాప పురుషుడు అంటే ఈ తప్పుడు బోధనను బయటికి లాగుతున్నాం ఈరోజు. పాప పురుషుడు బయటికి రావాలంటే భ్రష్టత్వం జరుగుతుందిరా బాబు, వీని ఈ సంఘంలోంచి వెళ్ళగొట్టాలి. ఎలా ఉంటున్నాడు? మనలోనే ఉంటాడు, మన సంఘంలోనే ఉంటాడు. అన్నా ప్రైజ్ గలడు అంటాడు. అవునా కదా? మీరు ఆలోచింపజేయగలిగితే మన ఎంబడే తిరుగుతాడు, మనకు పుల్ల పెడతాడు. చాలాసార్లు దేవత్వంతో నేను అవుట్లుక్ చేశాను, కానీ కరెక్ట్గా మా ఆవిడ చాలామంది గురించి చెప్తూనే వచ్చింది. నిజంగా వాళ్ళు ముంచేదాకా నాకు తెలియలేదు. అర్థమైందా? మనకు వెన్నుపోటు పొడిచేదాకా ఇక్కడ ఉన్నోడే మనకు అన్యాయం చేసేదాకా తెలుసుకోలేని పరిస్థితిలో అప్పుడప్పుడు దేవత్వంలో మనం ఉండిపోవాల్సి వస్తుంది. ఆలోచన చేద్దాం. అందుకని మనం మాత్రం ఎవరికి భయపడకుండా, ఎవడైతే అపవాదున్నాడో నాశన పాత్రుడగో పాప పురుషుణ్ణి బయటికి లాగుతున్నాం. ఇది ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం. సువార్త ప్రకటన ఎంత ముఖ్యమో ఆ సత్య సువార్తను ప్రకటిస్తున్నాడు. అపవాది వాడి బోధ వాడి సమస్తం బయటికి వెళ్ళిపోతుంది. ఈరోజు కూడా మీరు పాస్టర్లను చూస్తే దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి. వాటన్నిటికీ మేము ప్రార్థన చేస్తాం రమ్మని బోధించే బోధకులు ఈ సంఘాలలో బోలెడు మంది ఉన్నారు. అసలు తప్పుడు బోధ, అది బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్నదన్నట్టుగా నమ్మించి ప్రార్థన చేద్దాంరా, ఉపవాస ప్రార్థన చేద్దాంరా అని మనల్ని నమ్మించి సాతాను తంత్రములోనికి, మాయలోనికి పడగొట్టే బోధక సమూహం ఉన్నది. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు బోధకుల మీదనే పడ్డాడు. చెప్తుంటాను కదా, ఎప్పుడైనా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని మనం బోధకులు కాకూడదు. కానీ ప్రతి ఒక్కడు కడుపు కోసమో, ఛార్జీల కోసమో, ఫారెన్ డబ్బుల కోసమో బైబిల్ పట్టుకొని సంఘానికి వ్యతిరేకత తీసుకొస్తుండు, క్రీస్తుకు వ్యతిరేకత. ఈ దేశంలో సువార్త ప్రకటించకుండా అడ్డుపడుతున్న దేవుడేంటే అవతలుడు కాదు, ఈడే చెడగొట్టడు. తప్పుడు సువార్త చెప్పి ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండను గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇప్పుడు మోసపోతున్నది ఆది కాండంలో అవతో మొదలుకుంటే వాడి తంత్రము. ఇప్పటికీ క్రిస్టియానిటీలో 80% ఎలా దెబ్బతిన్నారంటే ఈ క్రైస్తవ్యంలో ఉన్న త్రిత్వవాదులు, రెవరెండ్లు కావచ్చు, బిషపులు కావచ్చు, బైబుల్ కాలేజీ డైరెక్టర్లు కావచ్చు. మేము అమెరికాలో చదువుకున్నాం, మేము ఆస్ట్రేలియాలో చదువుకున్నాం, మేము ఇంగ్లాండ్లో చదువుకున్నాం. నువ్వు ఎక్కడ చదువుకున్నా బైబుల్ను ఎక్కడ ఇండియాలో కూర్చొని నీ భాషలో ఉన్న బైబుల్ చదువుకుంటే చాలా అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. చదివిన దాన్ని నువ్వు ఆలోచించి వివేకముతో బోధించగలిగితే సాతాను తంత్రం ఇట్నే పట్టేయవచ్చు. ఇప్పుడు ఈరోజు ఏది దేవుడు అనబడనో, ఏది దేవుడు అనబడాలి? బైబిల్లో ఉంటుంది, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే ఏది దేవుడు అనబడాలి? అవునా? ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. నువ్వు ఆరాధించాలన్నా, పూజించాలన్నా, కీర్తించాలన్నా, అన్ని చేయాలన్నా నీకు యెహోవాగా చెందాలనేది బైబిల్ బోధ. పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనలు కూడా యేసు చెప్పింది అదే. అలా ఏది దేవుడు అనబడునో యేసు ప్రభువు చెప్పాడు ఏమని? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు. పోనీ అక్కడితో ఆగలేదు, కింద కూడా చెప్తున్నాడు, తన్ను ఆరాధించువారు అలాంటి వారే కావాలనని తండ్రి. ఇంత గట్టి సాక్ష్యం ఉన్నా ఈరోజు ప్రపంచ మానవులు ఏం చేశాడు? యేసు ప్రభువును కీర్తించినా పర్లేదు, యేసు ప్రభువును పూజించినా పర్లేదు. అగో అక్కడ జ్ఞానులు పూజించలేదా, ఇక్కడ వాళ్ళు మొక్కలేదా, ఇక్కడ వీళ్ళు మొక్కలేదా, మనం మొక్కితే తప్పేంటి? ఇది సాతాను తంత్రం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు వాడు తన్ను దేవుడిగా కనపరుచుకుంటున్నట్టే. సైతాన్ గాడేం డైరెక్ట్గా మనకు కనబడతలేదు. వాడి ఆశయము, వాడి బోధే ఈరోజు సంఘాల్లో ఉండే వాడిని తెలియకుండానే ఆరాధించేటట్టు చేసుకుంటున్నాడు. దానికి మనకు ముందు పెట్టింది ఏంటంటే యేసు ప్రభు బొమ్మ. ఏంటది? కొడుకే కదా, కొడుకు దేవుడు కాడా?
అవునా కదా? రాజు కొడుకు రాజుగాడా? కాకి పిల్ల కాకి కాదా? ఎంత నైస్ తంత్రం ఇది. ఇలాంటి మాయ చేసి యేసుక్రీస్తును దేవుణ్ణి చేసి దేవునికి చెందవలసినవన్నీ యేసుక్రీస్తుకు చెందిస్తే నువ్వేమనుకుంటున్నావు? ఆయనకు చేస్తున్నావు, ఈయనకు చేసినావు ఒకటే అనుకుంటున్నావు. కానీ వెనకాల ఎవడి చరిత్ర, ఎవడిది నమ్ముతున్నామంటే సాతాను తంత్రాన్ని మనం కనుక్కోలేక సాతానునే మనం ఈరోజు పూజించే టైంకి వెళ్ళిపోయింది. సాతానునే ఆరాధించేది. వాడి మాటలు చెప్తే, వాడి మాటల ప్రకారం చెప్తే వాడిని ఆరాధించినట్టే. అందుకే వేసినాడు వాడు ఆది నుండి అబద్ధమునకు జనకుడు. వాడి తంత్రాలు మీకు తెలుస్తలేదు, మీరు వాడిని పసిగట్టాలి. ఈ తంత్రాలు తెలవాలి అంటే తుదకు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే మహా శక్తిని బట్టి ఆయన యందు మనము బలవంతులమై ఉంటే ఇలాంటి తంత్రాలు మనం కనుక్కోగలం. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పటికి కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ లేడీస్కి రిజర్వేషన్ అయిందనుకోండి, ఎవరుంటారు ఇప్పుడు? ఆడామే ఎమ్మెల్యే అవుతుంది, కానీ నడిపించేదంతా ఎవరు? భర్త. ఫుల్ అతడే. కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా, మీరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా లేడీ సర్పంచ్ అంటాడు, మొత్తం నడిపేది ఆడే, భర్తే. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇలాగే సైతాన్ గాడు యేసుప్రభును ముందు పెట్టి కథంతా వాడు నడుపుతున్నాడు. వాడికి కావలసినంతా నడిపించుకుంటున్నాడు. కనుక ఈ తంత్రాన్ని మీరు ఎరగాలి, ఈ బోధను మీరు ఎరగాలి, ఈ విశ్వాసం అనే డాలును మీరు పట్టుకుంటే అపవాది తంత్రాలు, వాడు విసిరే అగ్ని బాణములను మీరు ఎదుర్కొనుటకు దేవుడిచ్చిన ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే విశ్వాసంలోంచి మనం తొలగిపోయే ప్రసక్తే లేదు. ఎవడెన్ని బోధలు చేసినా మనం పక్కకెళ్ళే పరిస్థితి లేదు. అలాగా మిమ్మల్ని స్థిరపరచటానికే దేవుడు ఈరోజు ఈ అపవాది తంత్రములను మీరు తెలుసుకోవాలి. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రపంచ క్రైస్తవ్యం కూడా తెలుసుకోవాలనే ఆశతోటే ఇంతసేపు ఈ యొక్క కష్టపడి ఇంతగా వాక్యాన్ని పరిశీలన చేసి పరిశోధన చేసి దేవుని యొక్క వివేకముతో ఈ సర్వసత్యాన్ని, దేవుని రాజ్య సువార్తను మనం ప్రకటించగలుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవడునో మిమ్మను మోసపరచనీయకుండా జాగ్రత్త పడాలని దేవుని పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే సమర్పిస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపవాది తంత్రములు ఎలా ఉంటాయో, ఎలా క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నాడో, క్రీస్తు